హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకునే వాళ్ళకి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ జాబ్ వస్తే కనుక మీ లైఫ్ సెట్ అయిపోతుంది. దీనికి శాలరీ 16 lakhs per annum. చాలా మంచి శాలరీతో మనకి గవర్నమెంట్ జాబ్ అవకాశాన్ని ఇస్తున్నారు. అండ్ దీనికి ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. మీకు లాస్ట్ డేట్ 13th October వరకు కూడా టైం ఉంది. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ECGC.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇంగ్లీష్లో కావాలి మనకి సైట్ అంటే ఇంగ్లీష్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. మీరు కిందికి స్క్రోల్ చేస్తే రైట్ సైడ్లో మీకు కెరీర్స్ విత్ ECGC అనే ఆప్షన్ ఉంటుందన్నమాట, బ్లూ కలర్లో. అది క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. కరెంట్ ఓపెనింగ్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ వస్తాయి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ECGC PO నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ECGC లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సంస్థ. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి. ఇది పబ్లిక్ సెక్టార్ కంపెనీ అన్నమాట. దీనికి ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్ట్కి మనకి రిక్రూట్మెంట్కి తీసుకుంటున్నారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. దీనికి వెళ్ళాల్సిన వెబ్సైట్ ECGC.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం ఈ నోటిఫికేషన్ తీసుకోవచ్చు అండ్ ఆన్లైన్లో అప్లై చేయొచ్చు అనమాట. ఇంపార్టెంట్ డేట్స్ ఇస్తున్నారు చూడండి ఇక్కడ. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిట్ ఆర్ మోడిఫికేషన్స్ 14th September నుండి, అంటే ఈ రోజు నుంచి 13th October వరకు కూడా టైం ఉందండి. సో మీకు 1 month టైం ఇస్తున్నారు. 13th October మీరు అప్లై చేసుకోవాలి. తర్వాత మీకు టెంటేటివ్గా డేట్స్ అన్నీ కూడా ఇచ్చేస్తున్నారు చూడండి. కాల్ లెటర్స్ తీసుకోవడానికి 4th week of October అంటున్నారు. అండ్ అదేవిధంగా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తారు SC ST OBC వాళ్ళకి. అది కూడా మీకు 28th October onwards అంటున్నారు. నెక్స్ట్ డౌన్లోడ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ November 5th నుంచి అంటున్నారు. అండ్ ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ 16th November. అదేవిధంగా రిజల్ట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ December 16th to 31st అని క్లియర్గా అన్ని షెడ్యూల్ మొత్తం ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ప్రిపరేషన్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసుకుంటే బెటర్ ఫ్రెండ్స్. సో డీటెయిల్స్ చూద్దామండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూద్దాము. టోటల్ మీకు 40 numbers ఉన్నాయి. 40లో బ్యాక్లాగ్ వేకెన్సీస్ 3 ఉన్నాయి. వేకెన్సీస్ అరైజింగ్ అప్ టు 31/3/25 37 ఉన్నాయన్నమాట. అది కూడా మీకు SC ST OBC EWS అన్రిజర్వ్డ్ అందరికీ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ 16 ఇస్తున్నారు. ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుందంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ మినిమం 21 years, మ్యాక్సిమం 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అది కూడా మీరు డేట్స్ ఇక్కడ బోర్న్ బిట్వీన్ ఇచ్చారు చూడండి. 94 and 2003 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. SC ST వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఇస్తున్నారు. OBC వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంది. అదేవిధంగా డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి యాజ్ ఆన్ 1st September మీరు ఇది చెక్ చేసుకోండి. 1st September వరకు మీకు సర్టిఫికేట్ ఉండాలన్నమాట. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటున్నారు కదా. సో ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు డిగ్రీ, బీటెక్, B.Pharmacy ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి మీరు క్యాండిడేట్ మస్ట్ పొసెస్ వ్యాలిడ్ మార్క్ లిస్ట్ డిగ్రీ సర్టిఫికేట్. అది కూడా ఈ డేట్ కల్లా ఉండాలన్నమాట. సో డిగ్రీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ ఆన్లైన్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 papers. మల్టిపుల్ చాయిస్ ఉంటుందంట 200 marksకి. అండ్ డిస్క్రిప్టివ్ పేపర్ 40 marksకి ఉంటుంది. సో ఆన్లైన్లో మీరు మల్టిపుల్ చాయిస్ 200 marks అండ్ డిస్క్రిప్టివ్ 40 marksకి రాయాల్సి ఉంటుంది అనమాట. మీకు ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఎలా ఉంటుంది, 200 marks కదా, దానిలో మీకు పార్ట్స్ ఇస్తున్నారు. మళ్ళీ రీజనింగ్ ఎబిలిటీ 50 marksకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 marks, కంప్యూటర్ నాలెడ్జ్ 20 marks, జనరల్ అవేర్నెస్ 40 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 marks. సో ఇవన్నీ కలుపుకొని మీకు 200 marksకి ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. టైం కూడా 140 minutes అనమాట. అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. ఎస్ఏ రైటింగ్ 20 marks, ప్రిసిస్ రైటింగ్ 20 marks. సో 40 minutes టైం ఇస్తారు. ఈ విధంగా ఏ ఆన్లైన్ ఎగ్జామ్ త్రూ అయిన వాళ్ళకి
మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారండి. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ 0.25 మార్క్ కట్ చేస్తారని చెప్తున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి ఇక్కడ ఏమేమి ఇస్తున్నారు. ఇవన్నీ కూడా అంటే అన్ని స్టేట్లలో ఉన్నాయి. మనకి ఇక్కడైతే కనుక హైదరాబాద్, వైజాగ్, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్లో, వైజాగ్లో ఉంది కాబట్టి అక్కడ మనం ఎగ్జామ్ రాయొచ్చు. ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి ఏమేమి తీసుకెళ్లాలో అన్నీ కూడా మెన్షన్ చేస్తున్నారు. మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అది కూడా మీకు 13th అక్టోబర్ వరకు టైం ఉంది. మీరు ఫస్ట్ అప్లై చేసుకునే ముందు చూడండి కొన్ని డాక్యుమెంట్స్ స్కాన్ చేసి పెట్టుకోమంటున్నారు. సిగ్నేచరు, ఫోటో ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఫస్ట్ అప్లై చేసే ముందు ఇదంతా క్లియర్గా చదివితే మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట అప్లై చేసుకోవడానికి. సో మీకు ఎగ్జామినేషన్ ఫీజు అండి, అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 175 రూపీస్ పే చేస్తే చాలండి. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 900 రూపీస్ పే చేయాలన్నమాట. సో ఈ విధంగా ఉందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకొని ఎవరైతే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. పే స్కేల్ కూడా ఎంత ఉంది అంటే ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఫస్ట్ మనకి ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది 1 year. అది అయిపోయిన తర్వాత మీకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్లో పే స్కేల్ 53,600 నుండి మీకు 53,600 నుంచి 1 lakh వరకు కూడా ఉంటుంది. బేసిక్ పే ఇది. సో మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 16 lakhs per annum వస్తుందని క్లియర్గా మెన్షన్ చేశారండి ఈ నోటిఫికేషన్లోనే. సో ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళకి ఉంది కాబట్టి అవకాశం. ఛాన్స్ మిస్ చేసుకోకుండా, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.